హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందా. ఈరోజు నేను దొండకాయ వేసి పచ్చడి చేస్తుండా, పచ్చిమిర్చి వేసి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి, భలే ఉంటుంది అన్నమాట. మేము ఎక్కువ చేసుకుంటాం ఈ పచ్చడి, అద్భుతంగా ఉంటుంది. తింటుంటే తినబుద్ధి అవుతుంది, అంత కమ్మగా ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఏ విధంగా చేస్తానో ఆ ವಿಧಂಗ చేసి చూపిಸ್ತಾ. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ತೊಂಡೆಕಾಯಿ ಚಟ್ನಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಸಿಮೆಣಸಿನಕಾಯಿ ಮತ್ತು ಟೊಮಾಟೊ ಸೇರಿಸಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸೂಪರ್ ಇರ್ತೈತಿ ಟೇಸ್ಟ್. ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ನೀವು ಮಾಡಿ ನೋಡಿ ಯಾವ ರೀತಿ ಬರ್ತೈತೆ ಅಂತ ನಮಗೆ ಕಮೆಂಟ್ ಮಾಡಿ. ಈಗ స్టార్ట్ ಮಾಡೋಣ. నేను పచ్చిమిర్చి తీసుకున్నా అండి, కొంచెం స్పైసీగా ఉంటాయి అన్నమాట. కారం చూసి తీసుకోండి, కారం కొంచెం ఉండేటివి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి. ఇవన్నీ వాటర్లో వేసి క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని ఒక బాండి పెట్టుకున్నా అండి నేను పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవడానికి. చూడండి, పచ్చిమిర్చి ఇట్లా తుంచి వేసుకోవాలి. లేదంటే కట్ చేసుకొని అయినా వేసుకోండి. వెంటనే ఆయిల్ వేయొద్దండి, కొంచెం తడి ఉంటుంది కదా మిరపకాయలలో. ఆయిల్ వేస్తే కొంచెం చిటపటాని ఇదవుతుంది అనమాట. అందుకే కొంచెం తడి పోయినాక ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటుండా. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. అంతలోపల పచ్చిమిర్చి ఫ్రై అయ్యే లోపల దొండకాయ కట్ చేసుకుందామండి. నేను 1/2 కిలో దొండకాయ తీసుకున్నా. అవి కూడా వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా బిల్లలు బిల్లలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా పండు ఉంటే వేసుకోవద్దండి, పచ్చడి టేస్ట్ ఉండదు అసలు. పచ్చిగానే ఉండాలన్నమాట. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను అనమాట నేను. ఇంకా ఇవి ఫ్రై అయినాయి, పక్కకు తీసుకుంటుండా. చూడండి, కట్ చేసుకున్న దొండకాయలు వేసుకుంటుండా. ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన అనేది లేకుండా. అప్పుడే పచ్చడి టేస్ట్గా బాగుంటుంది. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. చూడండి, మధ్య మధ్యన కలుపుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. మాడిపోతే పచ్చడి అస్సలు టేస్ట్ ఉండదు. ఇంకా కొంచెం ఫ్రై కావాలండి. చూడండి, మంచిగా ఫ్రై అయినాయి అన్నమాట. ఇవి కూడా పక్కకు తీసుకుందాం. ఇంకా
నేను చిన్న సైజు టమాటాలు 6 తీసుకున్నాండి. ఇవి కూడా కట్ చేసి వేసుకుందాం. చూడండి, టమాటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటుందా, కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, చింతపండు వేసుకుంటున్నాను కొంచెం. టమాటా బాగా ఫ్రై అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇంకా నేను ఈ చింతపండు కింద అంటుకొని ఇవ్వదండి. ఇది ఎందుకంటే ఐరన్ కడాయి కాబట్టి నేను టమాటాల పైనే వేస్తున్నా. చూడండి, ఇంకా అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, పొయ్యి రోట్లో దంచుకుందాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ముందుగా మిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు మీరు మిక్సీ పట్టుకునే మాట అయితే పచ్చిమిర్చి వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా పట్టుకోవద్దండి, టేస్ట్ బాగుండదు. తర్వాత కొంచెం మెదిగిన తర్వాత ఈ దొండకాయలు టమాటా వేసి పట్టుకోవాలండి. ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటే బాగుంటాయండి పచ్చళ్ళు, టేస్ట్ బాగుంటుంది. ఇది దంచుకోవడము ఎక్కువ టైం పట్టదండి. పచ్చిమిర్చి కదా, తొందరగానే మెదిగిపోతాయి. ఏంది ఫ్రెండ్స్, ఎట్టుండ్రు అందరూ? ఎండలు ఎట్టుండే మీ ఊర్లలో, ఆంధ్రాలో, తెలంగాణలో? ఇక్కడైతే 34 ఉందండి. ఇప్పుడు 34 డిగ్రీస్. ఇప్పుడే ఇట్టుంది, ఫిబ్రవరిలోనే అద్దరిపోతుండే అన్నమాట ఎండలు. ఈ పచ్చిమిర్చి మెదిగినాయి. దొండకాయ వేసుకుంటుంటా. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటుండా అండి. 5K సబ్స్క్రైబర్స్ అయినరనమాట మన ఛానల్కి. మన ఫ్యామిలీ 5K ఫ్యామిలీ అయిందండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మాకు సపోర్ట్ చేసినందుకు. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వంటలు చేసి చూపిస్తా అండి మీ అందరికీ. చూడండి, పచ్చడి దంచుకుంటుండా. చూడండి, దొండకాయ మెదిగింది. మరి ఎక్కువ మెత్తగా దంచుకోకూడదు, బాగుండదు అనమాట. ఇప్పుడు చింతపండు వేసుకుంటుండా. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. టమాటా కూడా మంచిగా మెదిగిందండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇదంతా పక్కకు తీసుకుందాం. ఇప్పుడు
ఉల్లిగడ్డ పచ్చిది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి పచ్చడిలో. అందుకే నేను ఫ్రై చేయలేదు, పచ్చిదే వేసుకుంటుండా. చూడండి, పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నా, అది వేసుకుంటుండా ఇప్పుడు. ఉల్లిగడ్డ కచ్చపచ్చగా దంచుకోవాలి, మెత్తగా దంచకూడదు. ఇప్పుడు ఉల్లిగడ్డ కచ్చపచ్చగా మెదిగిందండి. తెల్లపాయ వేసుకుంటుండే నేను. ఒక పాయ తీసుకున్నాను అనమాట, చిన్నది, అది వేసుకుంటుండే. పచ్చడిగిన ఇంకా వైట్ రైస్లోకి వేసుకొని తింటే ఏమున్నా ఉంటుందండి, అంత టేస్ట్ ఉంటుంది. పచ్చడి చాలా బాగుంటుంది. మేము ఎక్కువ చేసుకుంటుంటాం అన్నమాట ఈ పచ్చడిని. ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుందాము. ఉప్పు పడుతుందండి. చూడండి, గుమ్మగుమ్మలాడుతుంది పచ్చడి. మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోండి, నేనైతే వేయను. మంచిగా తాలింపు పెట్టుకొని ఇంకా తింటే అబ్బబ్బా, ఇంకా ఆకలి అవుతుంది. ఇప్పుడు ఈ పచ్చడి తీస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుండే అనమాట, అట్ట కుదిరింది పచ్చడి. అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. టమాటా కానీ, చింతపండు కానీ, పులుసు కానీ, కారం కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. పర్ఫెక్ట్ కుదిరిందనమాట పచ్చడి. ఇంకా తాలింపు పెట్టుకొని తింటుంటే ఇంకా ఉంటుంది పచ్చడి. అబ్బబ్బబ్బబ్బా, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. పచ్చడి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలండి, అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి. ఇప్పుడే మా ఆయన పోయి ఎండుమిర్చి తీసుకొని వచ్చిండండి. ఇవి ఆంధ్ర నుంచి వేరే వాళ్ళు వచ్చి అమ్ముతున్నారనమాట. అవి తీసుకొని వచ్చిండు. ఎండపోసినాం చూడండి, కారం పట్టించుకునేదానికి. కొంతమంది అడుగుతుండ్రు కదా కారం ఎక్కడ తెచ్చుకుంటుండ్రు అని. మేము ఇంట్లోనే రెడీ చేసుకుంటామండి, పట్టించుకుంటాము. అన్నీ తెచ్చుకొని ఇంకా బ్యాడిగి కాయలు కొనాలండి. పోయి ఇక్కడ పక్కనే పల్లెటూరు ఉంది, అక్కడ పోయి బ్యాడిగి కాయలు కొనుక్కొని రావాలండి.
పచ్చడి రెడీ అయిందండి, ఇంకా పక్కకు తీసుకుంటుండా. రోటి పచ్చడిలే టేస్ట్ వేరేనే ఉంటుందండి. రోటి పచ్చళ్ళ టేస్ట్ ఇంకా తింటుంటే తినబుద్ధి అవుతుంది, అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. మిక్సీ పట్టుకుంటే అన్ని మెత్తగా అయిపోయి అంత టేస్ట్ అనిపించదండి ఏ పచ్చడి అయినా కానీ. కొంచెము టైం తీసుకొని దంచుకోండి, ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది అనమాట. అసలు దొండకాయ వేసింది కూడా ఎవరికి తెలియదండి, ఆ ఫ్లేవర్ కూడా లేదు, దొండకాయ ఫ్లేవర్ అట్టా ఉందన్నమాట పచ్చడి. చూడండి, ఇంకా తాలింపు పెట్టుకుందాం పొయ్యి. ఈ బాండీలనే తాలింపు వేసుకుంటుండా అండి నేను. గ్యాస్ ముట్టించుకున్నా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేసుకోండి, ఎక్కువ ఏం అవసరం లేదు. చూడండి, ఆయిల్ వేడైంది. నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకుంటుండా. ఇప్పుడు 3 ఎండుమిర్చి తీసుకున్నా అండి, అవి కూడా వేసుకుంటుండా. పచ్చగా దంచుకున్న తెల్లబాయి కొంచెం ఒక 4-5 రెమ్మలు వేసుకుంటుండా. కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, తాలింపు బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు పచ్చడి వేసుకుందాం. ఇక గ్యాస్ ఆఫ్ చేస్తుండండి నేను. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత పచ్చడి వేసుకుంటుందా. అద్దరిపోతుందండి ఫ్లేవరు, గుమగుమలాడుతుంది దొండకాయ పచ్చడి. ఇంకా ఈ బాండీలోనే ఉంచుకోకుండా పక్కకు తీసుకోవాలండి, ఎందుకంటే ఐరన్ కడాయి కదా ఇది, దీంట్లో ఉంచుకోకూడదు. అద్దరిపోతుంది. ఇంకా మా ఆయన వస్తాడనమాట ఇప్పుడు తినడానికి. గుమగుమలాడే దొండకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు తిందాం రండి అందరం. శుభ్ర వచ్చినవి తినడానికి. ఆకలి అవుతుందే, చాలా ఆకలి అవుతుంది. ఏం చేసినావు ఈరోజు? పచ్చడి చేసిన. పచ్చడి అంటే ఏం పచ్చడి? దొండకాయ రోటి పచ్చడి. బాగుంటుంది కాంబినేషన్, అద్దరిపోతుంది వైట్ రైస్ లేకి. లాస్ట్ వీడియోలో ఏమండి అని పిలిచిన అండి మా ఆయనని, శుభ్ర అనకుండా. తర్వాత అయిపోయినాక వీడియో తీసేది
ఏంటి నీ అటకారం అంటున్నాడండి. చూడండి మర్యాదగా పిలిస్తే ఎట్ట అంటాడు. ఇట్లుంటుంది మర్యాద ఇచ్చినా అట్లుంటుంది అనమాట నీతోని. వేస్తుండ చూడు పచ్చడి చాలా నోట్లో నీళ్ళు వస్తున్నాయి శుభ్ర. స్మెల్ వస్తుంది. దీంట్లోకి ఒక ఆమ్లెట్ గిన్నె ఉంటే బాగుంటుంది. ఆమ్లెట్ కానీ వడియాలు కానీ అన్నీ బాగుంటాయి. ఏ తిన్నా కానీ కాంబినేషన్ బాగుంటుంది. రండి ఫ్రెండ్స్ తిందాము. దొండకాయ రోటి పచ్చడి అనమాట. వేసుకొని కలుపుకొని రండి ఫ్రెండ్స్, దొండకాయ రోల్ పచ్చడి మా ఆవిడ సూపర్ చేసిందండి. స్మెల్ అదిరిపోతుంది. ఇప్పుడు తిని చూపిస్తా. ఫస్ట్ మీరు తినండి. ఎట్టుంది శుభ్ర? సూపర్ ఉందండి. టేస్ట్ అమోఘంగా ఉంది పచ్చడి. మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి. ఇంకా ఇది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి. చాలా బాగుంది. అబ్బబ్బా మేము కుదిరింది శుభ్ర. అన్నీ కరెక్ట్ ఉన్నాయి. చాలా బాగుంది. టేస్ట్ అల్టిమేట్ ఉంది. అద్దరిపోతుంది. కంపల్సరీ చేసుకోండి మీ ఇంట్లో. మీరు కూడా ఫిదా అయిపోతారు అనమాట ఈ పచ్చడికి. వారంలో ఒక్కసారన్నా చేసుకోవాలనుకుంటారు. అట్టా ఉందన్నమాట ఈ పచ్చడి. ఇట్లా ముద్ద కలుపుకొని తినాలండి. మస్తు మజా ఉంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.